ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దిగులు పడద్దు, కలవరపడద్దు, ఏ విషయంలో కృంగిపోవద్దు. మన ప్రభువు నమ్మదగిన దేవుడు. ప్రియులారా, నమ్మదగిన దేవుడు మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు. ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై యుంటిని. ప్రియులరా, ఈ సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో సొలొమోను భక్తుడు కుమారులారా అని మాట్లాడుతున్నాడు. తర్వాత తను ఎలా కుమారుడిగా తన ఇంట్లో ఉన్నాడో ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు. తండ్రి ఉపదేశం వినండి, మీరు వివేకమునందునట్లు ఆలకించండి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయద్దు అంటున్నాడు. తర్వాత నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. ప్రియులరా, దేవుని దృష్టిలో కూడా మనం ఇలాగే ఉన్నాము అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని ప్రేమ మన మీద చాలా గొప్పది. ప్రియులరా, 4వ వచనం, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. ప్రియులరా, నీ హృదయం నా మాటలను పట్టుదలతో పట్టుకొనిమ్ము. ప్రియులరా, మానవ జీవితంలో మనం అందరం నేర్చుకోవాల్సిన ఒక ఉన్నతమైన అనుభవం అండి ఇది. మన హృదయం దేవుని మాటలనంట పట్టుదలతో పట్టుకోవాలట. అంటే దేవుని వాక్యాన్ని చదవటమే కాదు, మన హృదయం వాటిని బై హార్ట్ చేయాలి, గట్టిగా పట్టుకోవాలి. మనం ఎక్కడ కూర్చున్నా మనకి దేవుని వాక్యం గుర్తు రావాలి. ఏ సందర్భాన్ని చూసినా అక్కడ దేవుని వాక్యం గుర్తు రావాలి. ఎవరితో మాట్లాడుతున్నా దేవుని వాక్యం ఒక్క మాటన్నా మన నోటి నుంచి రావాలి. మన హృదయం అలాగూ వాక్యాన్ని పట్టుకొని ఉండాలి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదు. మరి దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది కదండి. నిజంగా ప్రియులరా, దేవుని ఆజ్ఞలు గైకొంటే మనం బ్రతుకుతాం, క్షేమంగా ఉంటామంటండి. తర్వాత 5వ వచనం, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకుము. ప్రియులరా, మన జీవితంలో మనం జ్ఞానాన్ని బుద్ధిని సంపాదించుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. చాలా మంది ఈ లోక సంబంధమైన ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, భూములు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. బైబిల్లో దేవుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని దేవుని వాక్యం చెప్తుంది. జ్ఞానం సంపాదించుకోండి, బుద్ధి సంపాదించుకోండి. తర్వాత అంటున్నాడు, నా నోటి మాటలను మరవద్దు, వాటి నుండి తొలగిపోవద్దు అంటున్నాడు. 6వ వచనం, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. దేవుని మాటలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు, దేవుని మాటల నుండి తొలగిపోకూడదు. ఈ 2 అనుభవాలు నేర్చుకోండి ప్రియులారా. దేవుని మాటలు మర్చిపోకూడదు, దేవుని మాటల నుండి తొలగిపోకూడదు. తర్వాత అన్నాడు, జ్ఞానమును విడువక అలాగని మనం పట్టుకుంటే, అంటే ఇక్కడ జ్ఞానము అని చెప్పిన ప్రతి చోట దేవుని వాక్యము అని పెట్టుకోండి. వాక్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు అని పెట్టుకోండి. జ్ఞానము అని చెప్తే వాక్యము అనుకోండి, లేక యేసుక్రీస్తు అనుకోండి. జ్ఞానమును విడవక ఉండేని అంటే వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టకుండా రోజు కానీ వాక్యం చదివితే ఖచ్చితంగా దేవుని వాక్యం నిన్ను కాపాడుతుంది. పిల్లరా, ఒక పూర్వకాలంలో పెద్ద భక్తులు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథాన్ని మోయండి, ఈ వాక్యం మిమ్మల్ని మోస్తుంది. అంటే నీకు బలం ఉన్నప్పుడు దీనిని మోయి, నీ బలహీనతలో నీ వాక్యం ఎత్తి పట్టుకొని నడిపిస్తుంది అని చెప్తారు. నిజంగా అది ఎంతో సత్యం. మన శ్రమల్లో, మన కష్టాల్లో దేవుని వాక్యం మనల్ని ఎంతగానో ఎత్తుకొని నడిపిస్తూ ఉంటుంది ప్రియులారా. అందుకే ఇక్కడ అంటాడు, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. దేవుని వాక్యాన్ని ప్రేమించండి ప్రియులారా. వాక్యాన్ని ప్రేమించడం అంటే వాక్యానుసారంగా నడవటం. మనం ప్రేమించిన వ్యక్తిని బాధపడనియ్యం కదండి, వాళ్ళకి ఇష్టం లేనివి మనం చేయం కదండి. అలాగే దేవుని వాక్యాన్ని మనం ప్రేమించినట్లయితే వాక్యానుసారంగా మనం నడుస్తాం, అప్పుడు అది మనల్ని రక్షిస్తుంది అంటండి.
7వ వచనం, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ప్రియులారా, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశం. అంటే వాక్యాన్ని సంపాదించుకోవటమే అసలు నీకు కలిగిన జ్ఞానం. అంటే జ్ఞానం సంపాదించుకోవాలని ఏ వ్యక్తి అయినా కోరుకుంటే ఆ వ్యక్తి దేవుని వాక్యం చదవాలంట ప్రియుల, బైబిల్ చదవాలంట. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానములకు ముఖ్యాంశం. ఇక్కడ మీకు మాట తెలియజేస్తాను ప్రియులారా, వాస్తవంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు, ఇంగ్లీష్ చదవటానికి ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటూ ఉంటారు కదండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఫాదరు మదరు ఇద్దరు ఉన్నారంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఫాదర్ ఎవరంటే షేక్స్పియర్ అని చెప్తారు ప్రియులారా. అంటే ఆయన ఒక కవి, ఒక వ్యక్తి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా చక్కగా రాసిన వ్యక్తి. కానీ మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మదర్ ఎవరు అంటే మరి ఒక స్త్రీనా లేక ఒక పురుషుడా అంటే కాదు ప్రియులారా. పండితులందరూ ప్రపంచం అంతా అంగీకరించింది ఏంటో తెలుసా? ద మదర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఈజ్ ద బైబుల్ అన్నారు ప్రియులారా. ద బైబుల్ ఈజ్ ద మదర్ ఆఫ్ ద ఇంగ్లీష్. అంటే ఒక వ్యక్తి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కువగా నేర్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న బైబుల్ చదివితే చాలట. బైబుల్లో ఉన్నన్ని పదాలు ప్రపంచంలో ఎక్కడ దొరకవంట. నిజం ప్రియులారా, దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైందో గమనించమని మనం చేస్తున్నాను ప్రియులారా. దేవుని వాక్యం ఎంత విలువైందో గమనించండి. ఇంగ్లీష్ పితామహులు అందరూ ఒప్పుకున్నారు ద మదర్ ఆఫ్ ద ఇంగ్లీష్. అందుకే జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము అని దేవుని వాక్యం చెప్తుంది. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అంటున్నాడు. అంటే నీ డబ్బునంతా ఇచ్చి దేవుని వాక్యములోని బుద్ధిని సంపాదించుకో. నిజంగా ప్రియులారా, ఈరోజు మీకు ఈ వాక్యాన్ని ప్రకటించడానికి కారణం ఎంతో డబ్బు ఖర్చు ఇక్కడ ఉంది ప్రియులారా. టీవీలో వాక్యం చెప్తే మాకెవరు డబ్బులు ఎవరండి? మేమే డబ్బులు కట్టి దేవుని వాక్యాన్ని చెప్పాలి ప్రియులారా. ఇప్పుడు నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోను అంటున్నాడు. అలాగే ఒకప్పుడు మా జీవితంలో మేము కూడా దేవుని సన్నిధిలో ఉన్న ఆ బుద్ధిని సంపాదించుకున్నామండి. నిజంగా ఎన్ని నష్టపోయినా పర్లేదు కానీ దేవుని వాక్య జ్ఞానము, దేవుని వాక్యంలో ఉన్న బుద్ధి మన జీవితానికి చాలా విలువైనదిగా మనం సంపాదించుకోవాలి ప్రియులారా. నిజంగా నాకు తెలిసిన చాలా మంది వ్యక్తులండి ఆదివారం ప్రార్థనకి పోవటానికి సెలవు ఇవ్వకపోతే ఆ ఉద్యోగాలు మానేసిన వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఆదివారం ఆరాధనకి పోని ఉద్యోగం నాకెందుకు అనుకొని దాన్ని మానేశారు. అవసరమైతే ఇంట్లో ఖాళీగానే ఉంటాను, పస్తులైన ఉంటాను, కానీ నా దేవుని నేను విడిచిపెట్టను అన్న నీతిమంతుల్ని నాకు తెలుసు ప్రియులారా. మా సంఘంలో అటువంటి కొంతమందిని నేను చూశాను. వారి సమర్పణ, వారి త్యాగాన్ని నేను చూసినప్పుడు, వారి దేవుని అలా ప్రేమించడం చూసినప్పుడు నిజంగా నా హృదయం ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నువ్వు సంపాదన కొరకు బుద్ధిని పోగొట్టుకునే వ్యక్తివా, లేక నీ సంపాదన అంతా ఇచ్చి అయినా బుద్ధిని సంపాదించుకునే వ్యక్తివా? ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనం కలిగి ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. మరొక మాట అడగాలని నేను కోరుకుంటున్నాను. మీకంటూ సొంత బైబిల్ ఉందా? మీ ఇంట్లో ఇలాంటి పెద్ద బైబిల్ ఒకటి ఉందా? కొంతమంది ఇళ్లలో చూడండి, ఇల్లు మొత్తానికి ఒకటే బైబిల్. ఇంకా వాళ్ళ ఇంట్లో ఏ రకంగా జ్ఞానం ఉంటుంది, ఏ రకంగా దేవునికి స్థానం ఉందని చెప్పాలి, ఏ రకంగా వాళ్ళు వాక్యాన్ని చదువుతారు? అందుకే ఆ ఇంట్లో బుద్ధి లేదు, జ్ఞానం లేదు. కాబట్టి ఆ ఇంట్లో అంతా కష్టాలు, నష్టాలు, దరిద్రత, గొడవలు, రోగాలు ఇవన్నీ ఏలుబడి చేయడానికి కారణం దేవుని వాక్యానికి ఆ ఇంట్లో స్థానం లేదు. ప్రియ సహోదరి, సహోదరుగా, నీకంటూ సొంత బైబిల్ లేకపోతే ఇప్పుడే వెళ్ళి నీకు ఒక బైబిల్ అర్జెంటుగా కొనుక్కో. ఎందుకంటే దేవుని వాక్యం కొనుక్కోలేని వ్యక్తివి నువ్వు పరలోక రాజ్యంలో ఏ రకంగా పోతాను అనుకుంటావు? నీకంటూ సొంత బైబిల్ లేదు, వాక్యాన్ని చదివే తీరిక లేదు, నువ్వు పరలోక రాజ్యంలో ఎలా వెళతావు? దేవుని వాక్యం చెప్తుంది, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం అని దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం అంటుంది. నిజంగా ప్రియులారా, ఈ లోకంలో అంతా సంపాదించుకొని ఆ వ్యక్తి నరకానికి పోయాడు అనుకోండి, ఆ ధనవంతుడు ఎంత ఏడుస్తున్నాడండి ఆ పాతాళంలో. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు నీ ఆత్మను పోగొట్టుకోబాక, వాక్యాన్ని పోగొట్టుకోబాక, నీ సంపాదన అంతా ఇచ్చైనా సరే ఆ బుద్ధిని సంపాదించుకో, నీ రక్షణ సంపాదించుకో, మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందు, యేసు రక్తంలో కడగబడు, పరలోక రాజ్యంలో ఒక గృహమును సంపాదించుకో. తర్వాత గమనిస్తే ప్రియులారా, 4వ అధ్యాయం 8వ వచనం, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీ జీవితంలో మీరు గొప్ప చేస్తే అంట అది నిన్ను హెచ్చిస్తుందట. దేవుని వాక్యాన్ని గొప్ప చేస్తారా మీ జీవితంలో? నిజంగా ప్రియులారా, కొంతమంది దైవజనులు
వాళ్ళు యవ్వన కాలంలో మారు మనసు పొందిన తర్వాత, చదువుకునేటప్పుడు మారు మనసు పొందిన తర్వాత వాళ్ళు కాలేజీకి వెళుతూ బైబిల్ని అలా సంకరం పెట్టుకుని వెళ్ళేవారంటండి. బైబిల్ని చూస్తే అందరూ ఎగతాళి చేసేవాళ్ళంటే, ఎరా నీ ఇంట్లో చదువుకోవచ్చుగా బైబిల్, కాలేజీ కూడా ఎందుకు తెచ్చావంటే కాలేజీలో ఖాళీ దొరికితే దేవుని వాక్యం చదువుకోవటానికి. నిజంగా దేవుని వాళ్ళు అంత వెతికారు కాబట్టి వారి జీవితాలను దేవుడు ఎంతో మందికి దీవెనకరంగా మార్చాడండి. ఆ రోజున ఆ భక్తులు వాక్యాన్ని అంత ప్రేమించారు. వాళ్ళు అంటారు, ఖాళీ దొరికితే దేవుని వాక్యం చదువుకుందామని. అయ్యా, ఖాళీ దొరికితే దేవుని వాక్యం చదువుకోవాలి మేము. మరి మీకు అటువంటి ఆశ ఉందా? ఖాళీ దొరికితే ప్రార్థన చేసుకోవాలి, ఖాళీ దొరికితే దేవుని వాక్యం చదువుకోవాలనే ఆశ మీకుందా? టైం పాస్ అని ఆడగడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? కానీ దేవుని యొక్క వాక్యాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. వాక్యాన్ని హత్తుకోండి ప్రియులారా. వాక్యం మీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. వాక్యానికి మీరు లోబడాలి. ప్రతి ఉదయం తప్పనిసరిగా దేవుని వాక్యం చదవాలి. చదివి కానీ నువ్వు బయటకు వెళ్ళొద్దు, చదివి కానీ వేరే పనులు పెట్టుకోవద్దు. తప్పనిసరిగా దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్యాన్ని గొప్ప చేస్తే దేవుని వాక్యం నిన్ను హెచ్చిస్తుంది. దేవుని వాక్యాన్ని కౌగలిస్తే అది నీకు ఘనతను తీసుకుని వస్తుంది అన్నాడు. తర్వాత అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను. ప్రియులారా, నీ తలకు అందమైన మాలిక కట్టును అంటున్నాడు. ప్రకాశమానమైన కిరీటము నీకు దయచేయను అంటే ఎంత ఘనత! కిరీటము ఘనత గుర్తు ప్రియులారా. దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తే వాక్యం మీకు ఘనతనిచ్చేదిగా ఉంటది ప్రియులారా. 10వ వచనం, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. ప్రియులారా, ఈ రోజుల్లో అనేక మంది అర్ధంతరంగా చనిపోవటానికి, అకాల మరణాలకు గురవటానికి కారణం దేవుని వాక్యానికి వారి జీవితంలో స్థానం లేకపోవటమేనండి. ప్రియులారా, నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక వ్యక్తి బాలుడిగా ఉన్నప్పుడంట ఆ వ్యక్తి అనుకోకుండా ఒక చెరువులో పడి మునిగిపోయాడట. మునిగిపోతూ ఉంటే తన ప్రాణం పోతూ ఉండగా తన చిటికెన వేలు పైకి లేపి పెట్టాడట. ఎవరో ఆ దారిని పోతున్న వాళ్ళు ఆ చిటికెన వేలు పట్టుకొని పైకి లాగి గబక్కన దూకి ఎవరో పిల్లోళ్ళ ఏళ్ళలాగా ఉందని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వేలు పట్టుకొని బయటకు లాగి ఆ బిడ్డను రక్షించారట. దేవుని బిడ్డల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. మరణం ఆ పిల్లల్ని సమీపించదు ప్రియులారా. దేవుని వాక్యానికి మీ కుటుంబంలో స్థానం ఇవ్వండి. దేవుని వాక్యానికి మీ బిడ్డల జీవితాల్లో స్థానం ఇవ్వండి. ఈ దినాల్లో పిల్లలు బాగా చదువుకోవాలని వేలకు వేలు, లక్షలకు లక్షలు కడుతూ పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులు మనం చూస్తున్నాం. వాళ్ళ డబ్బు కోసం ఎంతో కష్టపడతారు. మరి వాళ్ళకు ఒక ప్రశ్న అడుగుతున్నాను, ప్రతి తల్లి తండ్రి, మరి నీ బిడ్డలకు దేవుని వాక్యాన్ని నేర్పించగలుగుతున్నావా? కొంచెమన్నా వాక్యం నేర్పించకపోతే ఈ లోక సంబంధమైన చదువులన్నీ కూడా ప్రియులారా ఒకవేళ ఈ లోకం వరకు ప్రయోజనకరంగా ఉంటాయేమో కానీ మరి ఆత్మీయ జీవితానికి ఏమాత్రం ప్రయోజనకరంగా ఉండవు. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ప్రధాన స్థానం ఉంటే ప్రకాశమానమైన భవిష్యత్తు పిల్లలకు ఉంటుంది. ప్రకాశమానమైన కిరీటం అది నీకు దయచేయను అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తుంది. తర్వాత నీవు ఆలకించి నా మాటలు అంగీకరిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీకు ఆయుష్ పెరుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. నిజంగా ప్రియులారా, ఒకవేళ రోగంతో బాధపడుతున్నావా, దేవుని వాక్యాన్ని చదువు, వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించు, నీ రోగం మొత్తం తగ్గిపోతుంది, నువ్వు బాగుపడతావు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. 11వ వచనం, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించుచున్నాను. ప్రియులారా చూడండి, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. చూడండి, దేవుని వాక్యం మనల్ని ఎక్కడ నడిపిస్తుందో చెప్తున్నాడు. జ్ఞాన మార్గములో నడిపిస్తుందంట, యథార్థ మార్గంలో నడిపిస్తుందంట. కాబట్టి ఇక మనం నడిచేటప్పుడు మన అడుగు ఇరుకున పడదు, మన పాదం తొట్టిల్లదు. అంటే క్షేమకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించగలిగితే. 13వ వచనం, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనక దాన్ని పొంది ఉండుము. ప్రియులారా, ఉపదేశం అంటే దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు మీరు వింటున్నది, మీరేం వింటున్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి. విన్నాము పోయింది అన్నట్టు బానిబాకండి. ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు కూడా దైవజనుడు చెప్పే వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, గట్టిగా పట్టుకోండి. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. ప్రియులారా, ఉపదేశమును గట్టిగా పట్టుకొనుము అన్నాడు. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము అని 4వ వచనంలో చెప్తున్నాడు. 13వ వచనంలో ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకుని అంటే దేవుని వాక్యానికి మన జీవితంలో ఎంత గ్రిప్ ఇవ్వాలో దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. నిజంగా ప్రియులారా,
మేము మారు మనసు పొందినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు ఎలా చదివేవాళ్ళం అంటే, ఒకవేళ ఏదైనా అద్భుతమైన వాగ్దానం చెప్తే ఆ మాట ఎక్కడుందో బైబిల్లో ఖచ్చితంగా మేము తెరిచి ఇదిగో ఎక్కడుంది అని చూపించేవాళ్ళం. అంటే వాక్యం మీద అటువంటి గ్రిప్ రావాలి, బైబిల్ మీద అటువంటి గ్రిప్ రావాలి. ఆత్మీయులైన బిడ్డలైతే ప్రే సహోదరి సహోదరుడా, మీ పిల్లలకు అటువంటివి నేర్పమని మనవి చేస్తున్నాను, మీరు అటువంటివి నేర్చుకోమని మనవి చేస్తున్నాను. ఈ వాక్యాన్ని సంపాదించుకోండి, ఇది తరతరములకు తరగని ఆస్తి. వాక్యం లేకుండా లోక సంబంధమైన ఎన్ని సంపాదించుకున్నా ఇవన్నీ అశాశ్వతమైనవి కదండి. ఇవన్నీ లోకంలో మనం మరణిస్తే అలా వెళ్ళిపోతాయి పిల్లారా. లోక సంబంధంగా ఎన్నో టాలెంట్స్ సంపాదించడానికి ఎంతో కష్టపడచ్చు, కానీ అవి మన మరణం తర్వాత మన జీవితానికి ఏమాత్రం ఉపయోగపడవండి. అదే దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి కానీ మనం బాగా వాక్యం నేర్చుకుంటే ఈ వాక్యం ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ ప్రయోజనకరమవును అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే చెప్తున్నాడు, ఉపదేశాన్ని విడిచిపెట్టద్దు, గట్టిగా పట్టుకోండి, అది నీకు జీవం కాబట్టి దాన్ని పొంది ఉండమంటున్నాడు. అలాగే 4వ అధ్యాయం 14వ వచనం, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడువకము అంటున్నాడు. కీర్తన 1:1 కూడా అదే చెప్తుంది కదండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చునే చోట కూర్చోవద్దు. జ్ఞాన సంబంధమైన మాట ఏమని చెప్తుందంటే, భక్తిహీనుల త్రోవలు చేరద్దు. భక్తిలో దిగజారిన కొంతమంది అంటారు, ఎప్పుడు ప్రార్థన చేయకూడదండి, ఏదో ఒకసారి చేసుకుంటే సరిపోద్దండి, దేవుడు వింటాడండి, దేవుడు ప్రేమిస్తున్నాడండి. భక్తిలో దిగజారిపోయిన అలాంటి భక్తిహీన మాటలను వినొద్దు, దుష్టుల మార్గమును చేరొద్దు అంటున్నాడు. 15వ వచనం, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుమో, దాని నుండి తొలగి సాగిపోము. ప్రియులారా, ఒక అవిశ్వాసి అనేకమైన విశ్వాస కార్యాలు చెడగొట్టేస్తాడట. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులన్నీ చెడగొట్టేస్తాడంటండి. కాబట్టి ప్రియులారా, అటువంటి వారితో అసలు స్నేహం చేయకూడదు. వాడిని తప్పించుకొని పారిపో, తిరుగు అంటున్నాడు దేవుని వాక్యం. వాడిని తప్పించుకొని వెళ్ళిపో అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, దాని నుండి తొలగిపోము అంటున్నాడు. 16వ వచనం, అట్టి వారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు భుజింతురు, బలాత్కారం చేత దొరికిన ద్రాక్షరసము త్రాగుదురు. ఈ దినాల్లో చాలా మంది యవనస్తులకి చెప్తున్న ఒక మాట ఏంటంటే, యవన కాలంలో పాపాలు చేస్తారు మీరు, కాబట్టి ఇప్పుడే మీరు మారు మనసు పొందొద్దు, కాబట్టి మీరు లోకాన్ని అనుభవించి అంటే విచ్చలవిడిగా తిరిగి రోగాలు తెచ్చుకొని మధ్యలో చచ్చిపోమని చెబుతున్నారా? లోకానంతా అనుభవించి ఎప్పుడు ముసలోళ్ళు అయ్యాక బాప్తిజం తీసుకోండి, ముసలోళ్ళు అయ్యాక దేవుని నమ్ముకోండి. ఎప్పుడో ఈ ప్రార్థన ఎప్పుడు ముసలోళ్ళు అయ్యాక చేయాలి, కానీ ఇప్పుడెందుకు యవనస్తులైన వాళ్ళు ఆసక్తితో ప్రార్థన చేసుకుంటుంటే, ఆసక్తిగా ఎక్కువ సమయం దేవుని వెతుకుతుంటే పెద్దలు చెప్తున్న మాటలండి ఇవి. ఇప్పుడే మీకెందుకు ఇంత పిచ్చి, ఇంత వైరాగ్యం ఎందుకు? అవును, ఈ లోకం మాది కాదు, ఈ లోకంలో మేము యాత్రికులం, పరదేశులం కాబట్టి, మా గమ్య పరలోకం కాబట్టి మేము పరలోకానికి సిద్ధపడుతున్నాం. అయితే ఈ ముసలోళ్ళు అజ్ఞానులు, భక్తిహీనులు, భక్తిలో దిగజారిపోయిన వాళ్ళు, వీళ్ళు చెప్తారు వాళ్ళకి తెలియదు, కాస్త తెలుసుకుందామని ప్రయత్నించే వ్యక్తిని కూడా తెలుసుకునేవట్లేదు. కాబట్టి వీళ్ళేమంటారంటే, ఇప్పుడే వద్దు అంటే పాపంలో బ్రతకమనే. వాడు దొంగోడు గానో, వ్యభిచారి గానో, నరహంతకుడు గానో, లేక రౌడీగానో జీవిస్తే వాడు ఎప్పుడు మారుతాడు? తల్లిదండ్రులు చూడండి, చిన్నప్పుడు చర్చికి పోతుంటే పోనివ్వరు, ఆ పనులు ఈ పనులు అని పనులకు పంపిస్తారు. వాడు యవనస్తుడు అయ్యాక చెడ్డ మార్గాలు నేర్చుకొని తిరుగుబాటు చేసి తల్లిని తండ్రిని తంతంటే అప్పుడు వచ్చి ఎడుతారు, ప్రభువా మా బిడ్డను మార్చయ్యా. చిన్నప్పుడు నీ బిడ్డ నీ చేతిలో ఉన్నాడుగా, చిన్నప్పుడు నువ్వు సరిగా దేవుని ఏళ్ళ భయభక్తులతో పెంచచ్చుగా, అయ్యా దేవునికి భయపడాలి, దేవునికి మనం లోబడాలి అని తల్లిదండ్రి నేర్పుంటే వాళ్ళు తల్లిదండ్రిని ఘనపరచడం కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ, నీ తల్లినైన్ను నీ తండ్రినైన్ను నువ్వు సన్మానించుము అని చెప్తాడు. అది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, కాబట్టి మనం వాటిని నేర్చుకునే వాళ్ళం కదా. కానీ ప్రియులరా, బాల్యంలో దేవుని వాక్యం నేర్పనందు చేత ఈ దినాల్లో మనం చూస్తున్న వాళ్ళు అనేక మంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, సినిమా హాల్లో సినిమా రిలీజ్ అయిందంటే చూడండి, ఆ వాల్ పోస్టుల దగ్గర బయట ఫ్లెక్సీలు అన్ని ఈ క్రైస్తవుల పేర్లే ఉంటుంటాయి. నిజంగా అటువంటి చూసినప్పుడు ఎంత దుఃఖం అనిపిస్తూ ఉంటుందో. వీళ్ళ తల్లిదండ్రి వీళ్ళని సరైన భక్తిలో పెంచుంటే, మారు మనస్సులో యథార్థతలో వాక్యానుసారంగా పెంచుంటే
బిడ్డలు నిజంగా పేర్లకు తగ్గట్టుగా ఎలాంటి భక్తులై ఉండేవాళ్ళు. కానీ ఈ దినాల్లో పిల్లల్ని తల్లిదండ్రులు సరిగా పెంచనందు చేత పిల్లలు దుర్మార్గులుగా చెడిపోతున్నారు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. వీధుల్లో పసి పిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఎప్పుడు మరణం ఏ పసి బిడ్డను పట్టుకుంటుందో తెలీదు, ఏ యవనస్తుని పట్టుకుంటుందో తెలీదు. మరణము మన బిడ్డల్ని పట్టుకోకుండా ఉండాలి అంటే ఈ బిడ్డలు ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని కాపుదల్లో ఉండాలండి. యెహోవా యందు భయభక్తులుగా వారి చుట్టూ ఆయన దూత కావలిని వారిని రక్షించును. దేవుని కాపుదల ఉంటే, దేవుని భయభక్తులు ఉంటే దేవుని దూతలను రక్షిస్తారు వాళ్ళని. దేవునికి దూరంగా ఉంటే, మారు మనసు పొందకపోతే, పాపంలో బతికే వ్యక్తికి పాపంలో వచ్చే జీతం మరణం. అంటే మరణం పొందమంటావా నీ బిడ్డల్ని? నిజంగా ఒకసారి ఆలోచించండి, పెద్దలైన వారు ఆలోచించండి. యవనస్తులు తొట్టిల్లుదురు అనే మాట మీరు విన్నారు, కానీ యవనస్తులు బలవంతులు. దేవుని వాక్యం వారిలో నిలిస్తే వారు దుష్టుని జయించిన వారు, వారు జయించే వ్యక్తులు అనే వాక్యం మీరు ఎందుకు వినలేదు? అంటే మీకు వాక్యం తెలియలేదు పూర్తిగా. వాక్యం తెలియనందు చేత అనేక మంది మీరు ఇంకా తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, యవనస్తుడా, ఒకవేళ చిన్నతనంలో నువ్వు దేవుని నమ్ముకొని ఉంటే నీకు దేవుని వాక్యం ఇస్తున్న హెచ్చరిక, అలాంటి వారి దారిలోకి నువ్వు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. వారికి దూరంగా ఉండమని చెప్తున్నాడు. అలాంటి వారి మాటలు అసలు నువ్వు వినొద్దు. ప్రియులరా, విశ్వాసం బలపడే మాటలు వినండి, దేవునికి దగ్గరగా చేరే మాటలు వినండి. ఈ లోకం మంది కాదు. ఈ క్షణం ప్రభు రాకడ వస్తే మనం ఎలా సిద్ధపడాలో అలాంటి విషయాలు వినండి, అలాంటి విషయాలు నేర్చుకోండి ప్రియులారా. తర్వాత 18వ వచనం, పట్టపగలగ వరకు వేకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ప్రియులారా చూడండి, పట్టపగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లునట్లు. ఉదయకాల సమయంలో సూర్యుడు ఉదయించినప్పుడు చీకటిగా ఉంటుందండి లోకమంతా, కానీ ఆ వెలుగు రాగానే కొంత వెలుగు వస్తుంది. ఆ వెలుగు అంతకంతకు అలా తేజరిల్లుతూ ఉంటదే. మానవ జీవితంలో దేవుని యొక్క వాక్యం వెలుగండి. మన జీవితంలో వాక్యం చదువుతుంటే మన చీకటి బ్రతుకులో ఒక వెలుగు, ఆశా కిరణం, నీతి సూర్యుని కిరణం మన జీవితంలోకి వస్తుంది. ఆ కిరణం వెలుగు తేజరిల్లుతూ రావాలండి. వెలుగు అంతకంతకు ప్రకాశిస్తూ రావాలండి. ఈ వెలుగు అంతకంతకు ప్రకాశిస్తూ వస్తే ఇది మెట్ట మధ్యాహ్నం వెలుగు వరకు రావాలంట, అంతకంతకు తేజరిల్లాలంట. అది ఆత్మీయ జీవితం అంటే. ఏదో చచ్చిపోయేటప్పుడు గబక్కన వెలిగించుకొని చచ్చిపోయేది కాదండి. మనల్ని వెలిగించబడి మన వెలుగు అంతకంతకు తేజరిల్లాలి. అది దేవుని వాక్యానుసారమైన అనుభవం. ప్రియులారా, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యానుసారంగా జీవించండి, మీ వెలుగు తేజరిల్లాలి. అలాగే ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లు. ప్రభు నమ్ముకున్న వాళ్ళ మార్గం, ప్రభు నమ్ముకున్న వాళ్ళ జీవితం వాళ్ళ తేజరిల్లుతూ వెళ్తుందండి. తర్వాత చెప్తున్నాడు 19వ వచనం, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. చూసారా ప్రియులారా, కొంతమంది జీవితాలు ఎట్లాగే ఉంటాయి, చీకటి బ్రతుకులు. ఏం జరిగిద్దో తెలియదు, ఎలాగా ఆపద వస్తుందో తెలియదు, ఎక్కడ పడతారో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నిజంగా దేవుడు లేని ప్రతి వ్యక్తి జీవితం చీకటి బ్రతుకే. యేసు ప్రభు నీ జీవితంలో ఉన్నాడా? నీ హృదయంలో ఉన్నాడా? నీ హృదయం వెలిగించబడిందా? నువ్వు మారు మనసు పొందావా? నీ యేసు రక్తంలో కడగబడ్డావా? లేదంటే నువ్వు చీకట్లో ఉన్నావని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఈ క్షణం కానీ నీకు మరణం వస్తే నువ్వు ఖచ్చితంగా నరకానికే పోతావు. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. కాబట్టి ఇప్పుడే మారు మనసు పొంది ఆ వెలుగును సంపాదించుకో, వెలిగించబడు. ప్రియ సహోదరి సహోదరుడా, 20వ వచనం, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దేవుని వాక్యం పదే పదే చెప్పే మాట, నా కుమారుడా, నా కుమారుడా అని చెప్తూ నా మాటలు ఆలకించు, నా మాట వినరా బాబు అన్నట్టుగా దేవుడు బ్రతిమలాడుతున్నాడండి. లోబడనోళ్ళని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. బుద్ధిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి, దేవుని వాక్యాన్ని వినండి. అందుకే దేవుడు ఇలాగ మా సేవకుల్లాంటి మమ్మల్ని నిర్ణయించుకొని మీతో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. ప్రియులారా, మాలాంటి అనేక మంది సేవకులు దేవుని వాక్యాన్ని తమ ధనమును వెచ్చించి మీకు బోధించడానికి గల కారణం దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. ఈ వాక్యం వినైనా నువ్వు మారు మనసు పొందుతావు. ఇంకెన్ని వాక్యాలు వింటే నువ్వు మారు మనసు పొందుతావు? ఎప్పుడిక నీ బ్రతుకు మారుతుంది? కొంతమంది అంటారు ఇంకా మాకు టైం ఉందండి అంటారు. నేనంటాను, ఏ టైమో చెప్పు, ఎప్పుడు మారుతావో చెప్పు. పలానా టైం అనుకున్నామా? ఆ టైంలో ఖచ్చితంగా నువ్వు మారుతావా? మారగలవా? ఏ టైం మారుతావో నీకు తెలుసా? అసలు అప్పటి వరకు బ్రతికి ఉంటావా? ఆ గ్యారంటీ ఉందా? లేదండి. భ్రమ, సాతాను చేసే ఒక మోసం, ఇంకా టైం ఉంది అని
చెప్పటం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బాప్తిసం పొందావా, మారు మనసు పొందావా, లేకపోతే ఇప్పుడే పొందు. దేవుని వాక్యం చెప్తుంది, నా కుమారుడా నా మాటలు ఆలకించును, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నులు వాటిని తొలగిపోనియద్దు, నీ హృదయం వాటిని భద్రం చేసుకోను. 22వ వచనం, దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ప్రియులారా, దేవుని వాక్యం నీకు దొరికితే అది నీకు జీవం, నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుందట. తర్వాత అంటున్నాడు, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం భద్రముగా కాపాడుకొను. నీ హృదయంలో జీవదారులు బయలుదేరుతాయంటే. అవును ప్రియులారా, ఒక వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి నుండి బయలుదేరేది జీవపు దారులు. అవి అనేక మంది దప్పిక తీరుస్తాయండి. ఆ వ్యక్తి అనేక మందికి దీవెనకరంగా మార్చబడగలుగుతాడు. ప్రియులారా, యవన కాలంలో మేము ఈ రీతిగా రక్షించబడి మీకు బోధిస్తున్నామంటే కారణం దేవుడు నా 19వ ఏట ప్రభు నన్ను రక్షించారండి. గత 20 సంవత్సరముల నుండి నేను దేవుని యొక్క సువార్త మీకు బోధిస్తూ వస్తున్నాను. ప్రియులారా, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము, నీ కనులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ప్రియులైన దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు అటు ఇటు చూడబాక, లోక పరిస్థితులు చూడబాక, నీవు సూటిగా చూడు, దేవుని యొక్క వాక్యాన్ని చూడు అంటుంది. 26వ వచనం, నీవు నడుచు మార్గము సరళము చేయము, అప్పుడు నీ మార్గముల నీవు స్థిరములగును, నీవు కుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకోము. చూడండి ప్రియులారా, మన జీవితాన్ని అటు ఇటు చూసి పాడు చేసుకోకూడదు, కానీ దేవుని వాక్యమే స్థిరపరిచి దేవుని వాక్యమే చూసి మన జీవితాన్ని కట్టుకోవాలి. అలాగే మన జీవితం కట్టుకుంటే నిశ్చయంగా మన జీవితం స్థిరపరచబడుతుంది, మనం ఎంతో వరిదిల్తాం. ప్రియులారా, అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనట్లుగా, దేవుని వాక్యాన్ని బేస్ చేసుకుని మన జీవితం కట్టుకున్నట్లుగా, మారు మనసు పొందినట్లుగా, రక్షణ పొందినట్లుగా, దేవుని వాక్యం మీద ఆధారపడినట్లుగా మన జీవితాలు మనం కట్టుకుందాం. పోయిన కాలం ఎలాగో పోయింది, దాన్ని వెనక్కి తెచ్చుకోలేం. ప్రియులారా, మిగిలిన జీవితం అయినా ప్రభు కోసం జీవిద్దాం. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని హత్తుకొని, వాక్యాన్ని గట్టిగా పట్టుకొని, వాక్యానుసారంగా నడిచే జీవితం మాకు దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తికి అటువంటి కృప దయచేయండి ఆయన. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఇంట్లో నీ సమాధానం దయచేయండి, నీ ఆశీర్వాదం దయచేయండి. నీ సన్నిధి నేను విడుదల చేస్తున్నాను, నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను, నీ ప్రసన్నతను విడుదల చేస్తున్నాను, నీ కృపని విడుదల చేస్తున్నాను. ప్రభువా, ఈ దినవిత్తమైన వాక్యానికి నీరు కంటే ఫలింపజేసి అనేక మంది మీరు రక్షించమని, ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో వారిని ముట్టి స్వస్థపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించినట్లుగా దేవుని వాక్యాన్ని చదవండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.